హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉమెన్స్ డే. ఈ జన్మలో ఫ్రెండ్స్ ఆడవాళ్ళుగా పుట్టినందుకు కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది సంతోషిస్తున్నారు. నేనైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. అన్ని బాధ్యతల్లో కరెక్ట్గా నిర్వర్తిస్తున్నానని అనుకుంటున్నాను. నా చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటారు. ఇలాగే అందరు ఆడవాళ్ళు అనుకున్నవన్నీ అవ్వాలి, అలా కోరికలు తీరాలి, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, అన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ జనరేషన్లో అమ్మాయిలకి ఏం అర్థం కావట్లేదు. ఎవరేం చెప్తే అది నమ్మేసేస్తున్నారు. వెంటనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. అవి విన్నా చూసినా చాలా బాధ అనిపిస్తుంది. వెనకటి ఆడవాళ్ళు గాజుల సౌండ్ వినపడకుండా స్నానం చేసేవాళ్ళంట. గాజుల సౌండ్ వినపడితే చెట్టుకు కట్టేసేవాళ్ళంట. సౌండ్ ఎలా వినపడింది. ఇప్పుడు హాఫ్ షెడ్డీలు, బ్రాలు మొత్తం చూపించుకుంటూ వెళ్తున్నారు. అదేమని అడిగితే వాళ్ళ మీద కేసులు, ధర్నాలు, ఇవన్నీ. ఇది కాదు ఫ్రెండ్స్ ఆడవాళ్ళు సాధించాల్సింది. ఆడజన్మే అపురూపమైంది తెలుసా. ఆడజన్మ మీద ఎన్నో పాటలు ఉన్నాయి, ఎన్నో కథలు, స్టోరీలు, సినిమాలు, సీరియళ్ళు ఉన్నాయి. ఆడజన్మ అంత విలువైంది. కొంతమంది ఆడవాళ్ళు ఇప్పుడు ఆడజన్మకి విలువ లేకుండా చేస్తున్నారు. భూమి మీద ఒక వ్యక్తిని తేవాలంటే, ఒక మనిషికి జన్మనివ్వాలంటే ఒక ఆడదాని వల్లే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. ఒక ఆడది తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టబడునని బైబిల్లో ఉంది. దుర్గమ్మ ఎన్నో యుద్ధాలు చేసి ఎంతమందినో సంహరించి ఎన్నో చేసింది. సీతాదేవి, వీళ్ళంతా ఎన్ని చేశారు ఫ్రెండ్స్, ఎన్ని చేశారు, అంత పేరు తెచ్చారు. అంత కాకపోయినా మనం కొద్దిగా గొప్ప మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకొని మన పాటికి మనం ఉండి మనది మనం చూసుకునేటట్టయినా ఉందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఆడవాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ కొంతమంది ఇట్లా ఉన్నారని నేను ఈ వీడియోలో మాట్లాడాను. అందరినీ కాదు, ఎవరైతే అర్థం కాకుండా జీవిస్తున్నారో వాళ్ళు కొంతమంది మాటలను బట్టి, కొంతమంది పనులను బట్టి, ప్రవర్తనను బట్టి మారతారు అనేది నా ఉద్దేశం. మారాలి, అమ్మాయిలందరూ బాగుండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, హ్యాపీగా ఉండాలి. జన్మలకి ఆడదానికి మగవాడు రుణపడి ఉంటాడు. ఎందుకంటే జన్మనిస్తున్నాము, పాలు ఇస్తున్నాము, వండి పెడుతున్నాము, వాళ్ళ తాళిని మోస్తున్నాము, వాళ్ళ పేరుని మోస్తున్నాము, వాళ్ళ ఇంటికి వస్తున్నాము, ఎన్నో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. తప్పుగా ఏమన్నా మాట్లాడితే ఐఎమ్ సారీ ఫ్రెండ్స్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.